పాండవులు మాత్రం అవమానంతో తిరిగా ఇంద్రప్రస్థావనానికి చేరుకుంటారు. మహారాజా, నా దగ్గర ఇంకో పథకం ఉంది, వాళ్లని చివరిగా పిలవండి. అందులో ఓడిపోయిన వాళ్లకి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసానికి పంపించేద్దామని అంటారు. ఇంద్రప్రస్థావనానికి లేఖను రాస్తారు. దుర్యోధనుడు పాండవులకు పంపిన లేఖలో ఒక విషపు మాట రాశాడు. మీరు మొగతనంతో గెలవలేదు, ఒక ఆడది వచ్చి అడిగితే ప్రాణభిక్ష పొందారు. మీ పౌరుషం చచ్చిపోయింది. మీకు నిజంగా ధైర్యం ఉంటే వచ్చి మళ్లీ ఆడండి అని అంటాడు. పాండవులు అందరూ కలిసి తిరిగి హస్తినాపురానికి వెళ్తారు. ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం, ఒక్కసారి మోసపోయి కూడా ధర్మరాజు మళ్లీ ఎందుకు వెళ్లాడు? ఆ రోజుల్లో ఒక రాజును జూదానికి పిలిస్తే రాను అనడం పిరికితనం కింద లెక్క. పెళ్లాం వల్ల బతికిపోయారు అనే నిందను పోగొట్టుకోవాలని, తన పోయిన గౌరవాన్ని ఆటలోనే గెలిచి తిరిగి పొందాలని ధర్మరాజు వెళ్లాడు. అనుకున్నట్టే శకుని మాయాజూదంలో ధర్మరాజు మళ్లీ ఓడిపోయాడు. కౌరవుల అట్టహాసాల మధ్య హస్తినాపురం సభలో నిశ్శబ్దం అలుగుకుంది. పాండవులు తమ రాజ్యాన్ని, సుఖాలను వదిలి అడవి బాట పట్టారు. పాండవులు అడవికి వెళ్తున్నప్పుడు వాళ్ల కళ్లల్లో నీళ్లు లేవు, నిప్పులున్నాయి. 13 ఏళ్ల తర్వాత తాము చెయ్యబోయే వినాశనం ఎలా ఉంటుందో కౌరవులకు ముందే హెచ్చరికలు పంపి వెళ్లారు. రాజభోగాలు అనుభవించాల్సిన పాండవులు ఇప్పుడు కారడవిలో ఏం చెయ్యబోతున్నారు? అడవిలో వాళ్లకు తోడుగా నిలిచింది ఎవరు? ఆ 13 ఏళ్లు అరణ్యవాసంలో ఎలా ఉండబోతున్నారు అనేది తర్వాత భాగంలో చూద్దాం.